ఈ మధ్య కాలంలో ఏజ్తో సంబంధం లేకుండా చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్. లాస్ట్ ఒక 5 years నుంచి మాకు అన్నిటికన్నా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ మా వెల్నెస్ సెంటర్లో కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు వస్తున్నారు. మదర్ కిడ్నీ మ్యాచ్ కావడం లేదు, ఫాదర్ కిడ్నీ మ్యాచ్ కావడం లేదు. వాళ్ళు చాలా ఏడ్చుకుంటూ బాధతో మా సెంటర్కి వచ్చారు. డాక్టర్ గారు ఏదైనా చేయండి, మా బాబుకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయమన్నారు. మా పేరెంట్స్ కిడ్నీ ఏమో మ్యాచ్ కావడం లేదు. హై అప్ అండ్ డౌన్ వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది. ఇంకా చాలా మందికి తలనొప్పి ఉంటుంది, హెడేక్ ఉంటుంది. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఏదో టాబ్లెట్ వేసుకుంటారు. ఇవన్నీ కిడ్నీ ఖరాబ్ కావడానికి కారణాలమ్మా. మా దగ్గర అన్ని న్యాచురల్ పద్ధతిలో కిడ్నీ ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తాం. సో ఒక పేషెంట్ వచ్చాడనుకోండి, ఫస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ చూస్తారు, అతనికి ఏం ట్రీట్మెంట్ చేయాలో చూస్తారు, హోమియోపతిక్ డాక్టర్ చూస్తారు, యోగా డాక్టర్ చూస్తారు, డైటీషియన్ చూస్తారు. చూసేసి న్యాచురల్ పద్ధతిలో ఆ ప్రాబ్లం తగ్గిస్తాము. మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఫుడ్లో ఏం తీసుకోవాలి, ఎక్సర్సైజ్ ఏం చేయాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి చెప్పడం వల్ల రిజల్ట్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. నాకు కిడ్నీ సమస్య ఉండేది సార్. క్రియాటిన్ 9.5 ఉండేది. ఎంత ఉండేనమ్మా మీకు? 2.7. ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు వచ్చేసి 5 తగ్గింది, చాలా బాగుంది సార్. డయాలసిస్ అని చెప్పి ఆల్రెడీ పిస్తులో కూడా ఇప్పించారు. ఆల్రెడీ పిస్తులో కూడా పెట్టేశారు. పిస్తులో కూడా పెట్టేశారు. బట్ డయాలసిస్ రెడీగా అమ్మన్నారు. డయాలసిస్ రెడీ. మాత్రం వీడియో చూసి వచ్చారా? వీడియో చూసి వచ్చారు. నమస్కారం, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నా పేరు కావేరి. ఒకప్పుడు 50s to 60s మధ్యలో ఈ ప్రాబ్లం మనం చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు వెరీ యంగ్ ఏజ్ పీపుల్ కూడా ఫేస్ చేస్తున్నారు. చాలామంది హాస్టల్ వాళ్ళు యూరినరీ రిలేటెడ్ ఇష్యూస్, కిడ్నీ ప్రాబ్లమ్స్ అని, డయాలసిస్ అని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మనకి మెయిల్స్ వస్తున్నాయి అబ్రాడ్ నుంచి కూడా. చాలామంది మేడం ఈ క్వశ్చన్ అడగండి, ఇది అడగండి, దీనికోసం మాకు తెలుసుకోవాలని ఉంది అని మెయిల్స్ చేస్తున్నారు. సో ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ గుప్తా గారు. మన క్లియర్గా ప్రతి ఒక్కటి అసలు ఎందుకు వస్తుంది, రూట్ కాజ్ ఏంటి, ఆయుర్వేదిక్ పర్స్పెక్టివ్లో మనం ఎలా క్యూర్ చేసుకోవచ్చు అని చెప్పడానికి డాక్టర్ గారు మనతో ఉన్నారు. మనం క్వశ్చన్స్ అడిగేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. సో ఫస్ట్ అండి, మాది డాక్టర్ శ్రీనివాస్ గుప్తా ఫ్రమ్ డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్. మా సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. ఏందమ్మా అంటే అన్ని డాక్టర్స్ అందరూ ఒక రూఫ్లో ఉంటారు. మాతో హోమియోపతి డాక్టర్ ఉంటాడు, ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటాడు, నేచురోపతి డాక్టర్ ఉంటాడు, ఆకుపచ్చర్ డాక్టర్ ఉంటాడు, స్ట్రింగి డాక్టర్ ఉంటాడు, యోగా డాక్టర్ ఉంటాడు, కైరో డాక్టర్ ఉంటాడు. ప్రపంచంలో ఉన్న స్పెషాలిటీస్ అన్నీ ఒక రూఫ్లో పెట్టాం. సో ఒక పేషెంట్ వచ్చాడనుకోండి, ఫస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ చూస్తారు, అతనికి ఏం ట్రీట్మెంట్ చేయాలో చూస్తారు, హోమియోపతిక్ డాక్టర్ చూస్తారు, యోగా డాక్టర్ చూస్తారు, డైటీషియన్ చూస్తారు. చూసేసి న్యాచురల్ పద్ధతిలో ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చేస్తాం. పర్మనెంట్ ప్రాబ్లం తగ్గిస్తాము. మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఫుడ్లో ఏం తీసుకోవాలి, ఎక్సర్సైజ్ ఏం చేయాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి చెప్పడం వల్ల రిజల్ట్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. ఈ మధ్యలో లాస్ట్ ఒక 5 years నుంచి మాకు అన్నిటికన్నా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ మా వెల్నెస్ సెంటర్లో కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు వస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఏజ్ వాళ్ళకి 40, 50, 60 వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండే. ఇప్పుడు మన ఒక పాప వచ్చింది, ఆమె బెంగళూరు నుంచి. ఇద్దరు వాళ్ళ ఫాదర్ మదర్ సాఫ్ట్వేర్ వాళ్ళు. పాపకు 12 years కిడ్నీ నెఫ్రోపతి అని ఒక డిసీజ్ ప్రాబ్లం కిడ్నీలో. సో కిడ్నీలో ఇన్ఫెక్షన్ అయిపోయింది, క్రియాటిన్ పెరిగింది. బెంగళూరులో డాక్టర్స్ అందరూ చెప్పారు మీ పాపకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయమని. మదర్ కిడ్నీ మ్యాచ్ కావడం లేదు, ఫాదర్ కిడ్నీ మ్యాచ్ కావడం లేదు. వాళ్ళు చాలా ఏడ్చుకుంటూ బాధతో మా సెంటర్కి వచ్చారు. డాక్టర్ గారు ఏదైనా చేయండి, మా బాబుకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయమన్నారు. మా పేరెంట్స్ కిడ్నీ ఏమో మ్యాచ్ కావడం లేదు. సో ఇంత చిన్న వయసులో మా సెంటర్లో మా టీం అందరం ఎగ్జామ్ చేసేసి, మా వెల్నెస్ సెంటర్లో ఈవెన్ ఒక 30 members అకామిడేషన్ కూడా ఉంది. సో ఒక ఆల్మోస్ట్ ఒక 10 to 15 days ట్రీట్ చేసాము. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మేము ఏమేమి ట్రీట్మెంట్ చేయాలో అవన్నీ చెప్పాము. ఆ పేషెంట్కి ఆల్మోస్ట్ క్రియాటిన్ మా దగ్గరికి వచ్చినప్పుడు 10.5 ఉండే, ఇప్పుడు 5.5 అయిపోయింది. 50% కిడ్నీ ప్రాబ్లం తక్కువ అయిపోయింది. అవన్నీ న్యాచురల్ పద్ధతిలో. ఈరోజు మన ప్రేక్షకులకు వీలైనంత వరకు కొన్ని హోమ్ రెమెడీస్ చెప్తాం. మన ఇంట్లో మనం డబ్బులు ఖర్చు కాకుండా మనం ఇంట్లో వాడే వస్తువులు, మనం రోజు వాడే వస్తువులతోన మనం కిడ్నీ ప్రాబ్లం. అసలు కిడ్నీ ప్రాబ్లమ్స్కి ఎందుకు వస్తున్నాయంటే యాక్చువల్గా మెయిన్గా కారణం ఏందమ్మా అంటే చాలామందికి డయాబెటీస్ వస్తుంది కానీ కంట్రోల్ చేసుకోరు. అప్ ఉంటుంది, డౌట్ ఉంది, ఒకసారి ట్యాబ్లెట్ వేసుకోరు, ఒకసారి స్వీట్ తింటారు, షుగర్ తింటారు, డిఫరెంట్ చేసేస్తారు. హై అప్ అండ్ డౌన్ వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది.
ఇంకా చాలామందికి తలనొప్పి ఉంటుంది, హెడేక్ ఉంటుంది, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఏదో టాబ్లెట్ వేసుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కానీ రికార్డ్ కాదు. వాళ్ళకి ఏదో 15 ఏళ్ళ తర్వాత బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆ మధ్య కాలంలోనే కిడ్నీస్ అన్ని ఫెయిల్ అయిపోతాయి. చూడండి, చాలామంది ఒక హౌస్ వైఫ్ అనుకోండి, ఇంట్లో బాగా వర్క్ లోడ్ ఉండడం వల్ల నైట్ ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటుంది, తగ్గిపోతుంది. మళ్ళీ పెయిన్ ఉంటే మళ్ళీ వేసుకుంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా. ఎక్సెస్ యూజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్, ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కూడా కిడ్నీస్ మీద అసలు ఏది తీసుకున్నా కానీ కిడ్నీ నుంచే వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో ఎక్కువ యూజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్. ఇంకోటి అంటే ప్రిజర్వేటివ్స్. చూడండి, ఇప్పుడు నైట్ 11 o'clock 12 o'clock ఇట్లా ఫోన్ చేస్తే ఫుడ్ వస్తుంది. 11 o'clock ప్లాస్టిక్, వాళ్ళందరూ ప్లాస్టిక్ కంటైనర్లో ప్యాక్ చేస్తారు, సిల్వర్ ఫైల్లో ప్యాక్ చేస్తారు. డెఫినెట్లీ ఇట్స్ గాట్ ఏ ప్లాస్టిక్ ఎఫెక్ట్, ప్రిజర్వేటివ్స్ ఎఫెక్ట్, పెస్టిసైడ్స్ ఎఫెక్ట్. ప్లస్ ఇంకోటి నూడిల్స్ ఉంటాయి. మన ఇంట్లో తయారు చేసిన వస్తువు అనుకోండి, 2 మార్నింగ్ చేసి ఈవినింగ్ వరకు స్పాయిల్ అయిపోతుంది. సో కంపెనీ వాళ్ళు 2 months కింద తయారు చేస్తారు. ఆ వస్తువు తయారు చేసి దీని షెల్ఫ్ లైఫ్ 2 months, 6 months, 4 months అని పెట్టేస్తారు. సో వాళ్ళు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. ఇవన్నీ కిడ్నీ ఖరాబ్ కావడానికి కారణాలమ్మా. అందు గురించి నేను మన ప్రేక్షకులకు కొన్ని ఇంట్లో వాడాల్సిన వస్తువులు ఏమేమి తీసుకోవడం వల్ల ప్రికాషన్, మా దగ్గర ప్రేక్షకులకు కిడ్నీ ప్రాబ్లం డిటెక్ట్ అయిన వెంటనే మా దానికి వస్తే హెల్ప్ చేస్తాం. చాలామంది ఏం చేస్తారంటే కిడ్నీ ముదిరిపోయిన తర్వాత, క్రియాటిన్ మరీ పెరిగిన తర్వాత వస్తే కూడా హెల్ప్ చేస్తాం, కానీ ఎంత తొందరగా వస్తే అంత బెటర్గా హెల్ప్ చేయగలుగుతాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్. సో కిడ్నీ పేషెంట్స్ మేము చాలా రీసెర్చ్ చేసాము. అది R&D యూనిట్ ఉందమ్మా. కిడ్నీ పేషెంట్స్ మేము రీసెర్చ్ చేసాము. ఈ 2 వెజిటబుల్స్ రామబాణం లాగా పనిచేస్తుంది. ఫస్ట్ ఒక 20 days 1 month వరకు ఇదే ఇస్తాం. మధ్యాహ్నం ఏమో సొరకాయ ఇస్తాం, రాత్రి ఏమో బీరకాయ ఇస్తాం. ఆల్మోస్ట్ ఒక ఫుల్ ఇచ్చేసేస్తాం. జ్యూస్ రూపంలో లైక్ కర్రీ ఇస్తాం. సాయంకాలం ఏమో బీరకాయ ఇచ్చేస్తాం. ఈ 2 వెజిటబుల్స్ రామబాణం లాగా కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకి పనిచేస్తుంది. దాంతోపాటు దీంతోనే సలాడ్ చేస్తాము, కర్రీ చేసేస్తాం. చాలామంది ఆకు పడేసేస్తారు, ఈ రాడిష్ ఆకు పడేస్తారు. దీనిలో ఎంత ప్రోటీన్స్ ఉన్నాయో, విటమిన్స్ ఉన్నాయో ఈ ఆకులు కూడా అన్ని విటమిన్స్ ఉన్నాయి. కిడ్నీ పేషెంట్స్కు తీసుకోవాల్సిన 3 ఎక్కువ చాలా ఉన్నాయి. ఈ మా వెల్నెస్ సెంటర్లో R&Dలో ఎక్కువ వాడతాం ఇది. దీనివల్ల క్రియాటినిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, కాళ్ళల్లో వాపు తగ్గుతుంది, ఫేస్లో వాపు తక్కువవుతుంది, స్వెల్లింగ్ తక్కువవుతుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయమ్మా. జనరల్గా మన ప్రేక్షకులందరికీ ఈ రాడిష్ గురించి ఒక విషయం చెప్పాలి. చూడమ్మా, ఈ రాడిష్ ఏంటంటే మార్నింగ్ ఉదయం తీసుకుంటేనేమో మెడిసిన్ లాగా పనిచేస్తుంది, ఆఫ్టర్నూన్ తీసుకుంటే వెజిటబుల్ లాగా పనిచేస్తుంది, ఒకవేళ నైట్ తీసుకుంటే పాయిజన్ లాగా పనిచేస్తుంది. ఇది ఎప్పుడు నైట్ తీసుకోవద్దు, ఇంకా ఎసిడిటీ పెరుగుతుంది, ఇండైజెషన్ పెరుగుతుంది. కాబట్టి మన ప్రేక్షకులు తీసుకుంటే మార్నింగ్ తీసుకోండి, లేదా లంచ్ తీసుకోండి. ఆఫ్టర్ 3-4 o'clock మాత్రం ఈ రాడిష్ ఎప్పుడు తీసుకోవద్దు. చాలా మంది తెలియదు, స్టమక్ బ్లోటింగ్ అవుతుంది, బర్నింగ్ అవుతుంది ఎప్పుడు నైట్. అందు గురించి మన ప్రేక్షకులు తెలవాలని చెప్తున్నానమ్మా. మన ప్రేక్షకులందరికీ ఇంకోటి ఏంటంటే, మా వెల్నెస్ సెంటర్లో మేము ఒకటి గ్రీన్ జ్యూస్ అని ఇస్తాం. ఈ గ్రీన్ జ్యూస్ అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది, కానీ చేసుకోరు వాళ్ళు. చెప్పండి, ఇది కొత్తిమీర ప్రతి ఇంట్లో ఉంటుంది, కరెక్ట్? కొత్తిమీర ఒక బంచు, కరివేపాకు ఒక బంచు, ఇదేమో పుదీనా, కరెక్ట్? ఇవన్నీ ఒక్కొక్క బంచ్ తీసేసుకొని ఇవన్నీ గ్రీన్ కలర్, కరెక్ట్? దీంతో పాటు ఒక గ్రీన్ ఉన్నది, గ్రీన్ యాపిల్, కరెక్ట్? గ్రీన్ యాపిల్ ఇవన్నీ గ్రీన్ తీసుకొని గ్రైండ్ చేసి మేము డయాబెటిక్ పేషెంట్స్ ఇస్తున్నాము, లివర్ పేషెంట్స్కి ఇస్తున్నాము, కిడ్నీ పేషెంట్స్కి ఇస్తున్నాము, వెయిట్ లాస్ పేషెంట్స్ ఇస్తున్నాము, స్టమక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నాము. ఇవన్నీ ఇంట్లో ఉండేటివే. ఇవన్నీ గ్రైండ్ చేసి జ్యూస్ చేసుకొని, సపోజ్ లంచ్ టైం 2 o'clock ఉంది అనుకోండి, ఒక 2 hours ముందు తాగమంటున్నాం. దానివల్ల డైజెషన్ బాగా అవుతుంది, జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఇది లేదు, ఇంకా మీకు వీలుంది అనుకోండి, ఉసిరికాయ ఇంకా బెటర్ అయిపోతుంది. వైటమిన్ సి, ఈ ఉసిరికాయని ఎలా తీసుకున్నా కానీ న్యాచురల్ వైటమిన్స్ ఉంటాయి. దీన్ని కలిపి తీసుకోవడం వల్ల జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇవన్నీ దీనివల్ల కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఫస్ట్ కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? డయాబెటీస్ వల్ల వస్తుంది. డయాబెటీస్ కంట్రోల్ లేకుంటుంటే ఆ మందులు వాడి లాంగ్ టర్మ్లో కిడ్నీ. సో ఇవన్నీ న్యాచురల్ పద్ధతిలో వాడారనుకోండి, మీ డయాబెటీస్ కూడా కంట్రోల్ అయిపోతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మన డయాబెటీస్ కంట్రోల్, కిడ్నీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మనం ముందే మనం జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ బెటర్. సో ఇవన్నీ గ్రీన్ జ్యూస్ అన్ని ప్రతి ఒక్కరు లంచ్ టైంలో, బిఫోర్ లంచ్ టైం 2 o'clock అనుకోండి, అట్లీస్ట్ 11 o'clock 12 o'clock, మార్నింగ్ కొంత మీకు వీలు లేదనుకోండి, ఇది ఎంటీ స్టమక్లో కూడా తీసుకోవచ్చు అండి. అట్లీస్ట్ ఒక 200 ml తీసుకోవచ్చు అండి. మేము కిడ్నీ పేషెంట్స్కు మేము చాలా
మీరు చాలామంది ప్రేక్షకులు అడుగుతుంటారు డాక్టర్ గారు ఏం వెజిటబుల్ తీసుకోవాలి. కిడ్నీ వాళ్ళకి ఏంటంటే పొటాషియం తక్కువ ఉండాలి. పొటాషియం ఎక్కువ ఉన్న వెజిటబుల్ తీసుకుంటే హార్ట్ సిగ్నల్స్ ప్రాబ్లం అవుతుంది, హార్ట్ అటాక్ వచ్చే సమస్య ఉంటుంది. అందు గురించి కిడ్నీ పేషెంట్స్ ఏ దానిలో అయితే పొటాషియం తక్కువ ఉందో ఆ వెజిటబుల్సే ఇస్తాం. పొటాషియం తక్కువ ఉన్న వెజిటబుల్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇదో రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, బ్రొకోలీ వాడుకోవచ్చు, క్యాబేజ్ వాడుకోవచ్చు, కాలీఫ్లవర్ వాడుకోవచ్చు. ఇంకా దే కెన్ యూజ్ లాట్ ఆఫ్ లెట్యూస్ వాడుకోవచ్చు. ఈవెన్ దే ఆల్సో దే కెన్ యూజ్ దిస్. సో దీన్ని బాయిల్ చేసేసి వాటర్ తీసేయాలి. కిడ్నీ పేషెంట్స్ ఏంటంటే పొటాషియం ప్రతి వెజిటబుల్లో కొంచెం ఎంతో ఉంటుంది కాబట్టి కంపల్సరీగా కిడ్నీ పేషెంట్స్ అన్ని వెజిటబుల్స్ అన్ని బాయిల్ చేసి ముందు కట్ చేసి వాటర్లో ఒక 2 hours పెట్టాలి. అయిపోయిన తర్వాత దాన్ని బాయిల్ చేసి వాటర్ తీసేసేయాలి. లీచింగ్ అంటారు దాన్ని. వాటర్ తీసేసి అప్పుడు కిడ్నీ పేషెంట్స్కి మేము ఇస్తాం. కిడ్నీ పేషెంట్స్కి జనరల్గా అందరూ పప్పాయ తింటారు కానీ కచ్చి పప్పాయ ఎవరు తినరు. దీనివల్ల చాలా మెడికల్ బెనిఫిట్స్ ఉన్నాయి. కిడ్నీ పేషెంట్స్కి చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. కర్రీలాగా మేము మా సెంటర్లో కర్రీలాగా చేస్తాం. అది మీరు మా వెల్నెస్ సెంటర్కి రండి ఒకసారి. విల్ టేక్ యూ. డెఫినెట్గా ఇది హెల్దీ ఫుడ్ ఉంటుంది. మా దగ్గర క్యాంటీన్లో మా వెల్నెస్ సెంటర్లో 12 మంది వర్క్ చేస్తున్నారు కిచెన్లోనే. వాళ్ళు 2-3 R&D చేస్తుంటారు. ఫుడ్ ఏంటంటే హెల్దీగా ఉండాలి, టేస్ట్ కూడా ఉండాలి కదా. సో సపోజ్ ఫుడ్ హెల్దీ ఉంది, టేస్ట్ లేదనుకోండి ఎవరు తినరు. మా దగ్గర కమిటీ ఉంది, వాళ్ళకి ఎగ్జామ్ అనమాట. ఫుడ్ టేస్ట్ ఉండాలి, హెల్దీ కూడా ఉండాలి. అట్లా దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదమ్మా. ఇంకోటి రామబాణంలో ఒక ట్రీట్మెంట్ అండి కిడ్నీ వాళ్ళకు, హార్ట్ వాళ్ళకు అందరికీ. దీన్ని బూడిద గుమ్మడికాయ అంటారు. ఇది చాలా వైటమిన్స్, మినరల్స్, న్యూట్రిషన్ ఉంటుంది. ఒక ఎనర్జీ లెవెల్ వచ్చేస్తుంది, కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. దీని ఒక 200 ml 250 ml మార్నింగ్ తీసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ తీసుకోవచ్చు. ఎనీ టైమ్ దే కెన్ టేక్ దిస్ జ్యూస్ తీసుకోవచ్చు. ప్లస్ కిడ్నీ పేషెంట్స్కు చాలా మందికి యూరిన్ అవుట్పుట్ రాదు సరిగా, బికాస్ కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి, క్రియాటినిన్ పెరిగింది, యూరిన్ రాదు, చాలా బాధపడుతుంటారు. వాళ్ళకు మేము ఒకటి కిడ్నీ డీటాక్స్ పౌడర్ అని డెవలప్ చేసాం. దీనిలో ఏంటంటే గోక్రు అంటే పల్లేరుకాయ. ఊర్లలో పల్లేరుకాయ ఫ్రీగా దొరుకుతుంది. అవన్నీ మేము పల్లేరుకాయ, ధనియాలు, జీలకర్ర, సోంపు ఇవన్నీ ఫామ్లో అంతా రాసేసి ఒక పౌడర్ ఇస్తున్నాము వాళ్ళకు, ఒక బాక్స్ ఇస్తున్నాము. వాళ్ళకి ఏం చెప్తున్నామంటే ఒక 4 spoons 5 spoons మీ ప్రాబ్లమ్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం. ఒక 1 liter వాటర్లో నైట్ నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ బాయిల్ చేసి ఫిల్టర్ చేసి ఒక స్టీల్ బాటిల్లో పోసేసి దినమంతా నార్మల్ వాటర్ బదులు దినమంతా ఇదే వాటర్ తాగమంటున్నాం. సో దట్ కిడ్నీ క్లెన్స్ అవుతుంది, యూరిన్లో బర్నింగ్ మంటలు తగ్గుతాయి, యూరిన్ అవుట్పుట్ పెరుగుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది, యూరిన్ అవుట్పుట్ పెరుగుతుంది, ముఖంలో వాపు తక్కువ అవుతుంది, కాళ్ళలో స్వెల్లింగ్ తక్కువ అవుతుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. 1 month లోపలనే చాలా మంది పేషెంట్స్ వాడుతున్నారు. ఒకసారి కొన్న తర్వాత మా దగ్గర రాకుండా మీరు ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు. దీన్ని కిడ్నీ డీటాక్స్ పౌడర్ అంటారు. మా దగ్గర కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకు డిఫరెంట్ ట్రీట్మెంట్ చేస్తాం. డయాలిసిస్, నేచురల్ డయాలిసిస్లో ఒక రూమ్ డెవలప్ చేస్తాం, మెడికేటెడ్ రూమ్ అంటాం. మనం ఆ రూమ్లో 11 నుంచి 12 నిమిషాలు కూర్చున్నాం అనుకోండి, 800 ml నుంచి 1 liter చెమట బయటకు వచ్చేస్తుంది ఆ వేడికి. మెడికేటెడ్ రూమ్ అనమాట అది. జస్ట్ కూర్చోవాలి మీరు అంతే. ఆ 800 to 1 liter చెమట బయటకు వచ్చేసి ఆ చెమట అనేది టాక్సిన్ వెళ్ళిపోతుంది. ఆ చెమటలో యూరియా తగ్గుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. వెరీ వెరీ గుడ్. మా దగ్గర అన్ని న్యాచురల్ పద్ధతిలో కిడ్నీ ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తాం. సపోజ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, న్యాచురల్ కూడా. మేమేం కిడ్నీని ఆపరేషన్ చేయము, కట్ చేయము, కొయ్యము, అన్ని న్యాచురల్ పద్ధతిలో. సపోజ్ ఎవరైనా పేషెంట్ వచ్చారని భయపడాల్సిన కూడా అవసరం లేదు. చాలా వరకు ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఓన్లీ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మేము లోపలికి ఒక మెడిసిన్ కూడా 90% మెడిసిన్స్ ఏం, ఓన్లీ ఎక్స్టర్నల్. కిడ్నీ మీద ప్యాక్ చేస్తాం. ఇంకోటి మేము ఈ మధ్యలో మా దగ్గర నేచురోపతి డాక్టర్స్ కూడా ఉన్నారు. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకు కిడ్నీలో వాపు ఉంటుంది. సపోజ్ బాగా నొప్పి లేసింది అనుకోండి, మనం వేడి నీళ్ళ బ్యాగ్తో కాపుకుంటాం, కరెక్ట్. అలానే మా టీం అంతా రీసెర్చ్ చేసేసి కిడ్నీ వాళ్ళకు మేము 2 బ్యాగులు ఇస్తాం. ఒక బ్యాగ్లోనేమో వేడి నీళ్ళు పోసేసి వెనక పెట్టేస్తాం, కిడ్నీ ఏరియాలో వెనక పెట్టేస్తాం. ఒక బ్యాగ్లోనేమో కోల్డ్ వాటర్, హాట్ వాటర్, కోల్డ్ వాటర్. తర్వాతనేమో ఒక కాటన్ క్లాత్ డిజైన్ చేస్తాం. కాటన్ క్లాత్ను ఇలా పెట్టేసేస్తాం. ఇది నీళ్ళల్లో ముంచేసి వాటర్ తీసేసి పచ్చి బట్ట అనమాట ఇలా టై చేసేస్తాం. తర్వాత బ్లాంకెట్ క్లాత్ ఇది ఇలా
ఇలా ఇంట్లో ప్రతి పేషెంట్కి ఇచ్చేస్తాం, వాళ్ళు ఇంట్లోనే ట్రై చేసేసుకోవాలి. హాట్ వాటర్, కోల్డ్ వాటర్. హాట్ వాటర్ ఆ కిడ్నీ అనేది దీనివల్ల వాపు తక్కువైతుంది, క్రియాటిన్ తగ్గుతుంది, యూరియా తక్కువైతుంది, ఇన్ఫెక్షన్ తక్కువైతుంది. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయో చెప్పండి. హాట్ వాటర్ బ్యాగ్, కోల్డ్ వాటర్ బ్యాగ్. సో మేము ఏంటంటే ఒక 100 మార్గాలతోనే ట్రీట్మెంట్ చేస్తున్నాం. ప్లస్ కిడ్నీ పేషెంట్స్కి మేము ఏం చెప్తున్నామంటే చెప్పులు లేకుండా 10 నిమిషాలు ఎర్తింగ్ చేయమంటున్నాం. ఎర్తింగ్ ఏంటంటే మన ఇంట్లో 3 పిన్ ప్లగ్ ఉంటుందమ్మా. 3 పిన్ ప్లగ్లో ఒక పిన్ అనేది ఎర్త్ అంటారు. ఎర్తింగ్ అంటే దానిలో బొగ్గు, సాల్ట్ అన్నేస్తారు. మన ఇంటికి షార్ట్ కాకుండా, మన ఎక్విప్మెంట్ ఖరాబ్ కాకుండా ఎర్తింగ్ అంటారు. మన బాడీలో కూడా పవర్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటారు, హార్ట్లో ఉంటుంది. సో మనం ఏంటంటే ఎర్తింగ్ చేయడం లేదు. మా పేషెంట్స్ మేము రీసెర్చ్ చేస్తాం, ఎవరైతే చెప్పులు లేకుండా 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు భూమి మీద, మట్టి మీద, ఉసుకెలా నడిచారనుకోండి, వాళ్ళ తొందరగా డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, బీపీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, జనరల్ మీ ప్రాబ్లమ్స్ అని అసలు ప్రాబ్లమ్స్ ఉన్న ప్రాబ్లమ్ తొందరగా రికవరీ అవుతున్నాయి. సో మేము R&D చేస్తున్నాం మా వెల్నెస్ సెంటర్లో. మందులు లేకుండా, డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా న్యాచురల్ పద్ధతిలో మనం అన్ని డిసీజెస్ ఎలా తగ్గించుకోవాలి, ప్రాబ్లమ్స్ ఎలా సరిపించుకోవాలి. ప్లస్ మా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మా వెల్నెస్ సెంటర్లో ఫుడ్ ఇంపార్టెంట్ అమ్మ. మెయిన్ ఫుడ్ ఏమి ఇస్తారు అసలు మా పేషెంట్స్కి, కిడ్నీ పేషెంట్స్ కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ? ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అన్ని రకాల ఫ్రూట్స్ ఇస్తాం మేము. ఒక 4 to 5 రేట్ ఫ్రూట్స్ ఇస్తాము, మొలకలు ఇస్తాం, పెసర్లు మొలకలు, మెంతులు మొలకలు. లంచ్లో జనరల్గా మీరు ఒకటే ప్లేట్లో తింటారు, కరెక్టా? జనరల్గా మా వెల్నెస్ సెంటర్లో 2 ప్లేట్లు పెడతాం. చెప్పండి, ప్లేట్ 1, ప్లేట్ 2, 2 ప్లేట్లు పెడతాం. ప్లేట్ 1లో ఏముంటుందంటే మీ బాడీ వెయిట్ ఎంత? నాది 62. 62 into 5 అంటే అప్రాక్సిమేట్లీ 300 grams. ప్లేట్ 1లో అన్ని సలాడ్స్ ఇస్తాం, అన్ని రకాల సలాడ్స్, క్యారెట్, కీరా, మూలి, అన్ని ఆల్ రకాల సలాడ్స్. ప్లేట్ 2లో మీరు వాట్ ఎవర్ యూ ఈట్ ఇన్ ద హోమ్ వీ గివ్ దట్ ఫుడ్, మిల్లెట్స్ ఫుడ్ ఇస్తాం. ఫస్ట్ ఈ ప్లేట్ 1 తిన్న తర్వాత, ప్లేట్ 1 ఈజ్ ఆల్ ఆఫ్ విటమిన్స్, మినరల్స్, న్యూట్రిషన్ ఉంటుంది. ఇవన్నీ తిన్న తర్వాత ప్లేట్ 2 ఇస్తాం. డిన్నర్ కూడా అలానే ఇస్తాం. దానివల్లనే మనకు 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ సాల్వ్. సపోజ్ ఒక్కొక్క వెజిటబుల్, ఒక్కొక్క ఆర్గాన్కు రిలీఫ్ వచ్చేస్తుంది తెలుసా. మార్నింగ్లో ఫ్రూట్స్, లంచ్లో ప్లేట్ 1, ప్లేట్ 2. ప్లేట్ 1 ఈజ్ బాడీ వెయిట్ ఇంటూ 5 grams ఈజ్ యువర్ సలాడ్ ప్లేట్. ప్లేట్ 2 ఈజ్ యువర్ మిల్లెట్ ప్లేట్. మేము రైస్, చపాతీ కొన్ని రోజుల వరకు ఇయ్యం కిడ్నీ పేషెంట్స్కు, హార్ట్ పేషెంట్స్కు. రైస్ బదులు మిల్లెట్స్ ఇస్తాము, రోటీ బదులు మేము బార్లీ రోటీ ఇస్తాము, రాగి రోటీ ఇస్తాం, డిఫరెంట్ రోటీ ఇస్తాం. కిడ్నీ పేషెంట్స్కి మేము రీసెర్చ్ చేసాము. ఫుడ్ చాలామంది ప్రేక్షకులు అడుగుతుంటారు, డాక్టర్ మా హస్బెండ్కి కిడ్నీ ప్రాబ్లం ఉంది, ఏం తినాలి? ఇదేమో బార్లీ అమ్మ, బార్లీతోనే పిండి చేసాం. ఈ బార్లీ గింజ మీరు కూడా మార్కెట్ నుంచి బార్లీ గింజలు తీసుకొని గ్రైండ్ చేసేసుకొని పిండి చేసుకొని దాంతో రోటీ చేసుకోవచ్చు. బార్లీ రోటీ చేసుకోవచ్చు. బార్లీ మేము దలియా కూడా చేసాం, దీంతో ఉప్మా చేసుకోవచ్చు, కిచిడి చేసుకోవచ్చు. ఇవే ఫుడ్. ఒక 1 month వరకు కిడ్నీ పేషెంట్స్కి మా సెంటర్లో ఈ ఫుడ్ బార్లీ ఇస్తాము, ఈ వెజిటబుల్స్ ఇస్తాము, ఎక్సర్సైజ్ చేపిస్తాము, యోగా చేపిస్తాము, చెప్పులు లేకుండా నడిపిస్తాము, కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజ్ చేసేస్తాము, వేపాకు ఇస్తాము. ఇవన్నీ న్యాచురల్ పద్ధతిలో చేయడం వల్ల స్లోగా వాళ్ళ క్రియాటిన్ 10 ఉన్నది 8 అవుతుంది, 8 ఉన్నది 6 అవుతుంది, 5 అవుతుంది. ప్లస్ మా సెంటర్లో ట్రీట్మెంట్ చేస్తాం, కిడ్నీ మసాజ్ చేస్తాము, కిడ్నీ ప్యాక్ చేస్తాము. ఒక 15 days మా దగ్గర ఉండమంటాం. లేదంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వెళ్ళమంటాం. వాళ్ళకన్నీ చెప్తాం ఏం తినాలా, ఏం తినొద్దు. ట్రీట్మెంటు, ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళకు చాలా రిజల్ట్ ఉంటుందమ్మా. ఇంకోటి ఏంటంటే రామబాణం లాగా పనిచేసేది ఒకటి చాలా ఇంపార్టెంట్ మన ప్రేక్షకులకు, కిడ్నీ వారికి. ఇది ప్రతి ఇంటి దగ్గర ఉంటుంది. ఇదేమో వేపాకు, ఫ్రీగా దొరుకుతుంది. ఎవరు ఇండియాలో దీనికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్సెప్ట్ బయట కంట్రీలో దొరకదు, ఈజీగా దొరుకుతుంది. రామబాణం లాగా పనిచేస్తుంది కిడ్నీ వాళ్ళకు. ఒక 5 వేపాకులు, 2 నుంచి 3 రావి ఆకులు ప్రతి గుడిలో ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. 3 రావి ఆకులు, 5 వేపాకులు వాటర్లో వేసి దాన్ని బాయిల్ చేసి దాన్ని డికాక్షన్ తీసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ పెరిగిపోతుంది, క్రియాటిన్ తగ్గుతుంది, కాళ్ళలో వాపు తక్కువైతుంది. ఎవరికైతే యూరిన్ సరిగా రాదనుకుంటే అవుట్పుట్ వచ్చేసేస్తుంది, ఈజీగా పిచికారీలాగా యూరిన్ వచ్చేసేస్తుంది. ఇవి ఒక 1 month, 1.5 months తీసుకున్నారనుకోండి, మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకున్నా కానీ స్లోగా తగ్గుతుంది. ఒకటేసారి తగ్గదు, స్లోగా తగ్గుతుంది. దీనివల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ లేదు. యూ నీడ్ నాట్ స్పెండ్ ఎనీ మనీ ఆల్సో. బెటర్ మా సలహా ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాకు వెల్నెస్ సెంటర్కి వస్తే మీ క్రియాటిన్ ఎంత ఉంది, వాపు ఉందా, ఎలా ఉంది, దాని కిడ్నీతో పాటు ఇంకా బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, మా డాక్టర్స్ అంతా రెసెస్ చేస్తారు, ఎగ్జామ్ చేస్తారు. చూసేసి మీకు ఏం ఫుడ్ తీసుకోవాలి, ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఏ ఫుడ్ వల్ల మీ క్రియాటిన్ తగ్గుతుంది, మిగతా బీపీ ఉంటే బీపీ కంట్రోల్ చేసుకోవడం ఎలా అన్నీ చెప్తాము, ట్రీట్మెంట్ చేస్తాము. బీపీకి కూడా ఈ మధ్యలో మేము న్యాచురల్ పద్ధతిలో చేస్తున్నామమ్మా. ఈజీ కరేపాకు వల్ల చాలామందికి బీపీ కంట్రోల్ అయిపోతుంది.
జనరల్ కరేపాకు ఇంట్లో పోపులో వాడతారు. మేము చెప్పేది ఏంటి, ఇంత కరేపాకు తీసేసుకొని ఒక 100 ml వాటర్లో వేసేసి బాగా బాయిల్ చేయాలి. 100 ml షుడ్ బికమ్ 50 ml. ఒక 1 వీక్ తీసుకోవడం వల్ల అతని బీపీ 20%, 30%, 40% కూడా తగ్గుతుంది. ఈజీ కదమ్మా, ప్రతి ఇంట్లో ఉంటుంది కరేపాకు. ఒకవేళ అలా తీసుకోలేదనుకోండి, జస్ట్ దే కెన్ టేక్ కరేపాకు అండ్ యూ కెన్ ఆల్సో టేక్ వన్స్ లీవ్. నమ్మలు తినొచ్చు. యూ కెన్ ఈట్ ఆల్సో లైక్ దట్ ఆల్సో, వెరీ ఎఫెక్టివ్. ఓకే అమ్మా. ఇంకా చాలామంది మన ప్రేక్షకులు చాలామంది మా డయాబెటీస్ కూడా కంట్రోల్ కావడం లేదు అంటున్నారు. కాబట్టి వాళ్ళకి మేము ఏం చెప్తున్నామంటే అండి, డయాబెటీస్ వాళ్ళకు ఒక మేము జ్యూస్ డెవలప్ చేసాము మా వెల్నెస్ సెంటర్లో. మన ప్రేక్షకులకు చెప్తున్నాను, వాళ్ళు ఇంట్లోనే చేసేసుకోవచ్చు, మా దగ్గర రావాల్సిన అవసరం లేదు. షుగర్ కంట్రోల్ చేయడానికి ఒక జ్యూస్ చెప్తున్నాము. ఒక టమాటా, ఒక కీర, ఒక కాకరకాయ, 3 గ్రైండ్ చేసి జ్యూస్ తీసుకొని ఎంటీ స్టమక్లో తీసుకోవడం వల్ల వాళ్ళకు షుగర్ ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 10 డేస్లో టెస్ట్ చేస్తే స్లోగా తగ్గుతుంది. ప్లస్ రైస్ చపాతీ మానేసి ఈ ప్లేట్ 1, ప్లేట్ 2 టైప్ ఫుడ్ తీసేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, తప్పకుండా తగ్గుతుంది. ఎవరైతే డయాలిసిస్కి వెళ్తున్నారో, సపోజ్ ఆల్రెడీ వెళ్ళలేదు, ముందే ఉన్నారు, డయాలిసిస్ డాక్టర్ గారు చెప్పారు డయాలిసిస్కి వెళ్ళండి అంటారు. డయాలిసిస్ అంటే ఆల్మోస్ట్ ఆ వారంకి ఒకసారి 2 సార్లు వెళ్ళేసి మన బ్లడ్ అంతా మిషన్ తీసుకుంటుంది, మిషన్ అంతా క్లీన్ చేసి మళ్ళీ ఇస్తుంది. అవన్నీ అవాయిడ్ చేసేసి మా వెల్నెస్ సెంటర్కి వచ్చేస్తే మేము నేషనల్ పద్ధతిలో చెప్తాం, వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మాతో టెస్టిమోనియల్ చూపిస్తాం. 100 మంది మా ట్రీట్మెంట్ తీసేసుకొని తక్కువ వాళ్ళు 100,000 మంది ఉన్నారు మా దగ్గర. చూపిస్తాము వాళ్ళకు. డెఫినెట్లీ దే షుడ్ ట్రై. కాకుండా అప్పుడు డయాలిసిస్ వెళ్ళొచ్చు. చాలా మంది డయాలిసిస్ అన్న పేరు వినే భయపడి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. అవును, చాలా మంది భయపడతారు దానికి. మళ్ళీ ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, నేను ఎలా కోపప్ అవ్వగలను అని చాలా టెన్షన్ ఫీల్ అవుతూ అమ్మో వద్దులే టాబ్లెట్స్ వేసేసుకుందాం అనుకుంటారు. కానీ ఇలాంటి న్యాచురల్ ఫుడ్ వల్ల ఇంత బెనిఫిట్స్ ఉన్నాయంటే డెఫినెట్లీ న్యాచురల్ ఫుడ్. ఇంకోటి ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ కూడా దొరుకుతుంది వాళ్ళకు. రూట్ కాజ్ నుంచి క్లియర్ అయిపోతుంది. తర్వాత ఏంటంటే మా దగ్గర కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజెస్ చూపిస్తాం. మా దగ్గర మార్నింగ్ 6 to 7:30, 11 to 1, 11 to 12, ఈవినింగ్ 5 to 7 ప్రొఫెషనల్ యోగా టీచర్స్ ఉంటారు. వాళ్ళకి నేర్పిస్తాము. ప్లస్ ఆన్లైన్ లింక్ ఇస్తాం ప్రతిరోజు. వాళ్ళు మా ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఎక్కడి నుంచో కర్నూలు నుంచి వచ్చారు, మీరు ఎక్కడో జూబ్లీస్ నుంచి వస్తారు, మీరు మొబైల్ నుంచి మాతో జాయిన్ కావచ్చు. రోజు జాయిన్ అయ్యి మాతో పాటు మీరు కూడా చేసుకోవచ్చు. మీరు ఒక్కరు ఇంట్లో చేయాలంటే కొంచెం అన్కంఫర్టబుల్ కదమ్మా. మా గ్రూప్లో చేశారనుకోండి, మా టీచర్ ఉంటారు, చూపిస్తారు. సపోజ్ మీరు ఏమైనా మిస్టేక్ చేసిన వాళ్ళు కరెక్ట్ చేస్తారు. మీకు కూడా కంపెనీ ఉంటుంది కాబట్టి ఎవరికైతే క్రియాటినిన్ ఎక్కువ ఉందో, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, కిడ్నీ ఫెయిల్యూర్ ఉందో, యూరినరీలో బ్లాక్ ఉంది, కిడ్నీలో స్టోన్స్, చాలామంది కిడ్నీలో స్టోన్ ఉంటారు. స్టోన్కు జనరల్గా సింపుల్ ఉల్వల్ వాడితే పోతుంది. ఉల్వల్ అంటారు, హార్ట్స్ గ్రామ్ అంటారు దాన్ని, ఉల్వ చార్ అంటారు. ఉల్వల్ నీళ్ళలో నానబెట్టి దాన్ని బాయిల్ చేస్తే కూడా కిడ్నీలో స్టోన్స్ ఇలా పగిలిపోతాయి. మా దానిలో డిఫరెంట్ ట్రీట్మెంట్ చేసేస్తాం. మీ కిడ్నీ స్టోన్స్ ఉన్నా, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నా, ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్నా మా వెల్నెస్ సెంటర్లో ఒక 10 days ఉండడానికి ప్రయత్నం చేయండి. బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఒకవేళ సిటీలో ఉన్న వాళ్ళు అనుకోండి, మార్నింగ్ వచ్చేసేసి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. సిటీలో ఉన్న వాళ్ళకి మేము ఆల్టర్నేట్ డేస్ ట్రీట్ చేస్తాం. బయట ఉన్న వాళ్ళకు 10 days కంటిన్యూస్గా ట్రీట్ చేస్తాం. దాన్ని బట్టి బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి మా దగ్గర. చూసారు కదండి ఈ వీడియో. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో క్లారిఫై చేసుకోవచ్చు. న్యాచురల్ పద్ధతిలో ఎలా మనం ముందుకెళ్ళాలి, ఎలా ఇవన్నీ వాడాలి డాక్టర్ గారు చాలా క్లియర్గా చెప్తారు. అండ్ అబ్రాడ్ నుంచి కానీ వేరే అదర్ కంట్రీస్ నుంచి కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మాకు మెయిల్ చేయొచ్చు. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా దానికి మేము ఆన్సర్ తీసుకొస్తాం.